రైట్ సార్, శర్మ గారు మాట్లాడండి దయచేసి. కేసర్ గారు, మీకు ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని పార్టీలు కూటమి ప్లస్ ఆ కాంగ్రెస్ కామ్రేడ్స్ మొత్తం కలిపి ఒకటే రకంగా ముందుకు పోతున్న మాట వాస్తవం. అయితే దీంట్లో మనం ఎలక్షన్ కమిషన్ ఇవాళ చేస్తున్నటువంటి వాటికి పునాది రాయి వేసినటువంటి వ్యక్తి పురంధరేశ్వరి. ఆమె 22 మందితోటి ఒక లిస్ట్ పంపించింది. దాంట్లో కొన్ని కులాలు వాళ్ళందరూ ఉన్నారు అంటూ కూడా ఆమె మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీని కులాల కుంపటిలో కూడా లాకినటువంటి పార్టీ అధ్యక్షురాలు. అంతేకాకుండా ఎల్లో మీడియా, ఈ పచ్చ మీడియా ఆ రోజున ఎవరెవరు ఎప్పుడెప్పుడు ట్రాన్స్ఫర్ కాబోతున్నారో కూడా ముందుగానే చెప్తూ పోతా ఉన్నారు. అందుకనే మన చాలా మంది ఆ రోజున అడిగారు, భారతీయ జనతా పార్టీ తోటి చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి 0.85% ఉన్నటువంటి ఓటింగ్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో అసలు 6 పార్లమెంటు సీట్లు 10 అసెంబ్లీ సీట్లు ఎందుకు ఇచ్చాడు అని చెప్పనంటే వాళ్ళందరూ కూడా అప్పుడే చెప్పారు, ఎలక్షన్ కమిషన్ కేంద్ర పరిధిలో ఉంటుంది కాబట్టి మన యొక్క ఇది కావాలి అని. అయితే ఇక్కడ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఇవాళ మోడీ గారు అమిత్ షా గారికి చెప్పి ప్రతిదీ అక్కడ జరుగుతుందనేటువంటి దాంతో నేను డెఫినెట్గా విభేదిస్తాను. కానీ చంద్రబాబుకి వ్యవస్థల్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ఉంటారు, వాళ్ళు ఉపయోగించుకోవడానికి అవకాశం చిక్కింది. ఏమన్నా అంటే ఇప్పుడే మోడీ గారితో మాట్లాడా, అమిత్ షా గారితో మాట్లాడా, బీజేపీ అలయన్స్ లో ఉన్నాం జాగ్రత్త అని చెప్పి బెదిరించడానికి, చంద్రబాబు బ్లాక్ మెయిల్ చేయడానికి ఈ యొక్క పొత్తుని ఇవాళ వాడుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద లేదా ఈ ఆఫీసర్ల మీద ఈ రకంగా మాట్లాడటము అనేటువంటిది, వాళ్ళ మీద ట్రాన్స్ఫర్లు చేయటము అనేటువంటిది డెఫినెట్ గా చంద్రబాబు గారి కానివ్వండి, లేకపోతే పురంధరేశ్వరి గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కలిపి మాట్లాడుతున్నది చేస్తున్నది. దానికి ఎల్లో మీడియా కొంత ఆజ్యం పోసి ముందుకెళ్తోంది. నేను ఇవాళ ఒక్కటే అడుగుతా ఉన్నా, ఆ రోజున ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని సిఎస్ కింద అపాయింట్ చేసింది ఎలక్షన్ కమిషన్. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన నిందితుడు అని చెప్పని, సహనిందితుడని ఎట్లా వేస్తారు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ద్వివేది గారిని బెదిరించి ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ పోయి అక్కడ మోడీ గారి చేతుల్లో ఉంది ఎలక్షన్ కమిషన్ అని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ రోజున మళ్ళా అదే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పోయి రమేష్ కుమార్ గారి పక్కన కూర్చుంటే పెద్ద పెద్ద హెడ్డింగులతో ఆయన చూపిస్తున్నారంటే వీళ్ళ యొక్క బుద్ధి ఎట్లాంటిది అంటే చంద్రబాబుని పొగడాలి, తెలుగుదేశాన్ని పొగడాలి, అటువంటి ఆఫీసర్సే మాకు అక్కడ ఉండాలి. ఎవరైనా ఒకవేళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటే మాత్రం మేము ఒప్పుకోము అనేటువంటిదే చూపిస్తున్నారు. అయితే ఇక్కడ కులతత్వం కూడా ఉన్నది. ఈ చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ వ్యతిరేకి, ఈయన కులతత్వం ఉన్నది. ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఆయన అవమానించినంత దారుణంగా ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూడా అవమానించారు వీళ్ళు. ఆయన నిఖార్స్ అయినటువంటి నిక్కచ్చిగా ఉండేటువంటి ఒక ఆఫీసర్, ఆయన్ని పట్టుకుని వచ్చి ఇవాటి రోజున ఎందుకు దెబ్బ కొట్టారు అంటే బ్రాహ్మడు ఎక్కడ ఉన్నాడు వాడిని ఎతికి కొట్టండి అనేటువంటిది చంద్రబాబు గారి యొక్క ఇది అనేటువంటిది ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం గారి సమయంలో చూసాం. ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి సమయంలో చంద్రబాబు యొక్క లేదా పురంధరేశ్వరి యొక్క ఇదిని మేము చూస్తా ఉన్నాం. అయితే దీనికి పొలిటికల్ గా కూడా జీవీఎల్ గారిని పట్టుకొస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు జీవీఎల్ గారికి ఎందుకు సీట్ ఇవ్వలేదు అని అడుగుతున్నారు. మొన్నటి దాకా బీజేపీ అంటే బ్రాహ్మణ పార్టీ, కోమట్ల పార్టీ అన్నటువంటి చోట ఇవాళ ఒక బ్రాహ్మణు కూడా జీవీఎల్ లాంటి వాళ్ళకి ఇవ్వకపోవటం కూడా పురంధరేశ్వరి చంద్రబాబు యొక్క హస్తం ఉంది. అయితే ఇది ఇక్కడ నేను కులతత్వం తేవడానికి కారణం పురంధరేశ్వరి గారి, ఆమె రెడ్లు వీళ్ళు అందరూ ఉన్నారు అని చెప్పింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇంకొక విషయం, ఇవాళ రామోజీరావు గారు కానివ్వండి, ఇవాళ లేకపోతే రాధాకృష్ణ గారు ఏబిఎన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారం కూడా చేయకుండా నిలువరించడానికి ప్రయత్నాలు చేస్తున్నమాట వాస్తవం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉత్తరాలు రాసి ఒక 2-3 రోజుల పాటు ఈయన ఎలక్షన్ పాల్గొనకుండా చేయండి, ఇట్లా చేయండి, ఆయన ప్రచారం చేయకుండా చెయ్యండి అనేటువంటి ఒక కుట్ర కూడా జరగబోతోంది అనేటువంటిది కూడా ఇవాళ ప్రజల్లోకి వచ్చేసింది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు చూశారు, సిద్ధం బస్సు యాత్ర చూశారు, బ్రహ్మాండంగా ప్రజలు నీరాజనం పట్టారు. అంతేకాదు రాయలసీమ అనుకుంటే రాయలసీమను మించిపోయి కృష్ణా, గుంటూరు, వెస్ట్, ఈస్ట్, అప్ టు ఉత్తరాంధ్ర దాకా జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర వెనుక ప్రజల నీరాజనం చూసిన తర్వాత ఈ పచ్చ పత్రికలకి, ఈ పచ్చ మనుషులకి కూడా ఒక రకమైన భయం పుట్టింది. నిన్న ఎప్పుడైతే ఆయన ఎవరో కోమటి జయరాం గారు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఆ ఈనాడు ఆంధ్రలో ఆత్మగౌరవం అంటే చంద్రబాబు గారు అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఏ ఆత్మగౌరవం? అమెరికా ఆత్మగౌరవమా లేకపోతే ఎన్ఆర్ఐల ఆత్మగౌరవం అనేది కూడా చూస్తున్నా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ ఎన్ఆర్ఐల్ని చంద్రబాబు గారు దింపుతున్నాడు, కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని వస్తున్నారు. నాకు నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, అమెరికా నుంచి రావాలంటే ఫ్లైట్స్ అన్ని ఫుల్గా ఉన్నాయండి. ఇదే మరి లాస్ట్ 1 year బ్యాక్ లేదా అంతకుముందు 2 ఏళ్ల వెనక కనుక మీరు చూసుకుంటే మరి ఇంత గిరాకీ రద్దీ లేనటువంటి ఫ్లైట్స్ లో ఇవాళ ఏ రకంగా ఉన్నది? నెంబర్ 1, ఈ ఎన్ఆర్ఐలు ఎవరెవరు ఎక్కడెక్కడ బస చేస్తున్నారు, అసలు వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు, వాట్ ఈస్ దేర్ పర్పస్,
వీటి మీద నిఘా వర్గాలు కానీ ఎలక్షన్ కమిషన్ తప్పనిసరిగా విచారణ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది వాటి రోజు. ఇంకొకటి, పత్రికల్లో రాస్తున్న భాష చూడండి మీరు. జగన్మోహన్ గారి మీద చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రాళ్లతోటి కొట్టండి, గ్లాసు పగలగొట్టి ఎంబడబడండి, ఫ్యాన్లు ధ్వంసం చేయండి అని చెప్పని మాట్లాడితే అది ఉల్లంఘన కింద కనిపించట్లేదు. అట్లాగే పచ్చ మీడియా మరి బందిపోటు అని చెప్పనని, దొంగ అని చెప్పనని, లేకపోతే రాక్షసుడు అని చెప్పని వీళ్ళకి వీళ్ళే పరిశీలన చేశారట. ఈనాడు పరిశీలన అని చెప్పని ఆయన ఇసుక వీడిని మాట్లాడతాడు. దాని మీద జగన్ గారిని పరుషంగా మాట్లాడతాడు. వ్యక్తిగత హననం చేస్తున్నారు ఈ పత్రికల్లో. మరి ఇది ఎన్నికల ఉల్లంఘన కిందకి రాదా? దీన్ని ఎందుకని కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదు అనేటువంటిది కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఇంకొక విషయం. కాబట్టి ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు, పురంధరేశ్వరి గారు కలిసి ఈ రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలని చెప్పంటే మళ్ళా పచ్చ మిత్రుల్ని దగ్గరకు చేసుకోవడం చేస్తున్నారు. కామ్రేడ్స్ ని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు మిగతా చోట్ల ఈ కామ్రేడ్స్ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి జగన్ గారు చంద్రబాబు ఆయనకి మిత్రులు, మోడీకి మిత్రులు అని చెప్పంటారు. ఆమె ఎవరో షర్మిల గారు, ఆమె చెప్తుంది జగన్ గారు ఏంటో మాట్లాడటం లేదు, లేకపోతే మోడీని ఇచ్చేయటం లేదు. మోడీ అసలు ఈ స్క్రిప్ట్ మొత్తం రాసిచ్చింది నవ్వుకు వస్తుంది. వాళ్ళ ఈనాడు పేపర్లో వాటిలో చదువుతాడు. షర్మిల గారు ఎవరిని విమర్శించాలి? రాహుల్ గాంధీ ఎవరిని విమర్శిస్తున్నాడు? మోడీ గారిని విమర్శిస్తున్నాడు. మోడీ గారు వెళ్తున్నటువంటి కూటమిని విమర్శిస్తున్నాడు, ఎన్డీఏని విమర్శిస్తున్నాడు. కానీ ఇక్కడ షర్మిల గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరినే విమర్శిస్తారు. బాబు గారు, జగన్ గారు ఒకటే అన్నట్టుగా ఒక చిన్న ఇది నా లాస్ట్ లో సన్నాయి నొక్కులు నొక్కుతారు. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారికి జేబులో ఉంది. లేదా ఈ పచ్చ మీడియా పైన హెడ్డింగులతో రాయాలి అంటే చంద్రబాబును తిట్టకుండా జగన్ గారిని తిట్టాలి. ఇక కామ్రేడ్స్ నిన్నటి దాకా మనం చూసాం బీజేపీ మీద ఉవ్వెత్తులు వేస్తున్నారు, కేరళ, పశ్చిమ బెంగాల్, అన్ని చోట్ల కూడా. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కనిపించట్లా. మా సిపిఐ రామకృష్ణ గారు కనిపించట్లా. ఎక్కడ వెతుకుదామన్నా ఎక్కడ. కానీ ఏదన్నా ఒక విషయం వస్తే మాత్రం జగన్ గారి మీద మాత్రం వెంటనే వచ్చి ఒక స్టేట్మెంట్ మాత్రం ఇస్తున్నాడు పాపం. నేను ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ ఒకే తానుగుడ్డలు. ఇవాళ వీళ్ళని మించి పచ్చ మీడియా చేస్తున్నటువంటిది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. పత్రికల్లాగా ఉండాలి. కానీ ప్రతి పత్రికలోనూ కూడా ఓన్గా వాళ్ళంతటా వాళ్ళుగా ఒక కరపత్రం లాగా రాస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయినంత మాత్రానికి, లేదా ఎలక్షన్ కమిషన్ ఇవాళ సిఎస్లు లేకపోతే వీళ్ళని వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ పోయినంత మాత్రానికి చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇవాళనే చూశాను, లక్షాధికారులను చేస్తాడట మహిళల్ని. జగన్ గారు ఆల్రెడీ లక్షాధికారులను చేసేస్తారు. చంద్రబాబు గారు కోటీశ్వరులు చేయడం కోసమే నెక్స్ట్ 5 ఏళ్లలో గెలవబోతున్నాడు. లక్షాధికారులు ఆల్రెడీ ఇవాళ మా సోదరి మండలి అందరూ అయిపోయారు. కాపు నేస్తం తీసుకున్న, అమ్మ ఒడి ఇచ్చిన, ఇళ్ల పట్టాలు ఇచ్చిన అందరినీ లక్షాధికారులను చేసేశాడు. 5 లక్షల నుంచి 15 లక్షల ఆస్తి పరులని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేసేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చి లక్షాధికారులను నువ్వు చేసేదేందయ్యా స్వామి? కాబట్టి ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ పచ్చ మీడియాని ప్రజలు నమ్మట్లేదు. అట్లాగే చంద్రబాబు యొక్క హామీలను నమ్మట్లేదు. ఇక చివరిగా ఒక్కటి చెప్పాలి, ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు 2014లో రుణమాఫీ గురించి అడిగితే ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ టైం ఇన్ దిస్ కంట్రీ ఒక క్లారిఫికేషన్ అడిగింది. నువ్వు 87,640 కోట్లు ఎట్లా రుణమాఫీ చేస్తావు అని చెప్పి. దానికి రావులపాటి సీతారామారావు గారి ద్వారా ఒక లెటర్ రాయించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమనంటే, నేను చేయగలము, మాది పార్టీ ఇది, నేను సీనియర్ నాయకుడిని అంటూ చేశాడు. మరి అది ఫెయిల్ అయ్యాడు. అంటే 87,640 కోట్లు ఇవ్వలేదు. మరి ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అనేటువంటిది కూడా ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎలక్షన్ కమిషన్? ఆ రోజున సుమోటో గానీ ఎవరో ఒక ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు తోటి చంద్రబాబుని అడిగితే, చంద్రబాబు ఇచ్చినటువంటి వివరణ తప్పైతే దాని మీద టీడీపీ పార్టీని చంద్రబాబు మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఎలక్షన్ కమిషన్ అంటే, వీటన్నిటికీ ఒకటే కారణం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్లో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా మోడీ, అమిత్ షా పేరు చెప్పి, బీజేపీ పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఈ పురంధరేశ్వరి గారితో చేయి కలిపి ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టటమో లేదా ఆయన మీద ఈ చిలువలు పలువులు కమ్ముతంతో చేస్తున్నారు. ఏ ఆఫీసరు కూడా ఆంధ్రప్రదేశ్ లో జగన్ గారితో అంటకాగి లేడు. అది పిఎస్ఆర్ ఆంజనేయుడు గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు రాణా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ప్రభుత్వంతో పనిచేసుకుంటున్నారు, ప్రభుత్వంతో ఉంటారు. రేపు పొద్దున్న మళ్ళా జగన్ గారు గెలిచిన తర్వాత వాళ్ళందరినీ రీస్టేట్ చేస్తాడు. ఆ మాట అని అంటారు. కారణం కూడా ఉంది. ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా యాదవ్ గారిని ఆయన తీసేశారు. ఎలక్షన్ అయిపోయింది, మన రాజశేఖర రెడ్డి గారు గెలిచాడు, మళ్ళా యాదవ్ గారిని తీసుకుని వచ్చేసాడు. అదే రేపు కూడా పునరావృతం కాబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన అట్లా కాదండి, అట్లాగా శర్మ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే రీఇన్స్టేట్ చేయటం చేయకపోవటం అవన్నీ వేరే సంగతి. కానీ ఎలక్షన్ కమిషన్ ఒక చీఫ్ మినిస్టర్ మీద రాళ్లదాడి జరిగితే, హత్యాయత్నం జరిగితే ఆ కేసుని సక్సెస్ఫుల్గా విచారించి ఒకరిని వెంటనే పట్టుకోగలిగితే, వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు ఆయన మీదకి వ్యతిరేకంగా ఏదో పిచ్చి ఫిర్యాదులు చేస్తే దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించి ట్రాన్స్ఫర్ చేయటమా? అవి ఏమిటి దారుణం కదా. అందుకే ఈ కూటమిలో ఎలక్షన్ కమిషన్ కూడా చేరింది అనేటువంటి విమర్శలు రావడానికి ఆస్కారం ఉందా లేదా అన్నది నా పాయింట్.
ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం అండి. ఎలక్షన్ కమిషన్ అనేటువంటి విచారణ జరుగుతున్న మధ్యలో ఇలా చేయటం అనేది చాలా అభ్యంతరకరం. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఇండిపెండెంట్ గా చేయాలని అడుగుతున్నాము. అయితే ఇవాళ ప్రతిపక్ష కూటమి ఇండియాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది అని చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారి మీద ఈడీ ఎందుకు రాలే? కేజ్రీవాల్ అరెస్ట్ చేసినటువంటి ఈడీ, ఆ యొక్క జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసినటువంటి ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ కేసులో చంద్రబాబు నాయుడు గారి గురించి నోటీస్ ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఈడీ సైబర్ అంటే మన దీంట్లో టెక్నికల్ దాంట్లో ఈ ఈడీ ఆల్రెడీ ఇంత జరిగింది అని చెప్పినటువంటి ఈడీ చంద్రబాబు సిబిటిడి చంద్రబాబు గారి పిఎస్ మీద దాడి చేసి 2,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని గుర్తించామని చెప్పింది. ఇప్పటి వరకు చంద్రబాబు గారి జోలికి కాదు కదా, అలా పిఎస్ జోలికి కూడా వెళ్ళలేదు. అది చంద్రబాబు గారి యొక్క గొప్ప మేనేజ్మెంట్ స్కిల్. అది ఆయనది ఒక్కడిదే కాదండి, మన రామోజీరావు గారిది కూడా. ఎందుకని చెప్పంటే మార్గదర్శి చిట్ ఫండ్ కేసు గురించి మరి ఎందుకని ఇప్పుడు ఈడీ ఎందుకు ఇన్వాల్వ్ కావట్లే, సిబిఐ ఎందుకు రావట్లే, ఇవన్నీ కూడా ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా. కాదు, అంతా కలిపి 100 కోట్లు ఉంటుందో ఉండదో, అసలు డబ్బు ట్రాన్స్ఫర్ అయిందో లేదో తెలియదు. ఆపు వాళ్ళని పాపం చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేశారండి. ఎంత అన్యాయంగా అరెస్ట్ చేస్తారా భారతదేశంలో ఒక చీఫ్ మినిస్టర్కి? అట్లా చేస్తారని నేనైతే బాధపడుతున్నానండి. కేసీఆర్ గారు మీరు మంచిది ఏదైతారు 100 కోట్లని, ఇక్కడ 1,300 కోట్ల రూపాయలతో ప్రివిలేజ్ సెస్ తీసేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బార్ల మీద, బార్ అండ్ రెస్టారెంట్ల మీద తీసేస్తే కాదు తప్పుపట్టింది. 1,300 కోట్ల రూపాయలు రెవెన్యూ లాస్ అని చెప్పింది. అవన్నీ బార్లకి, వైన్ షాపులు వాళ్ళందరికీ ఆయన పంచిపెట్టినట్టు అయితే దీని మీద మాత్రం ఈ రోజు వరకు ఎంక్వైరీ జరగలేదు అని చెప్పంటేనే దాన్ని బట్టి చంద్రబాబు గారు ఎందుకు బీజేపీ తోటి కలిశాడు అనేటువంటిది మనకు అర్థమైపోతాం. కాబట్టి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం ఏమీ కాదు. ప్రజలు జగన్ తోటి ఉన్నారు, పైన దేవుడు కింద ప్రజలు, నమ్ముకున్న జగన్ దే విక్టరీ. రైట్. పవన్ కళ్యాణ్ గారి ఆస్తుల ప్రకటన చాలా సరదాగా తమాషాగా ఉంది. అన్నింటిలోనికి మళ్ళీ దీంట్లో కూడా గందరగోళంగా చెప్తున్నాడు. మాకు తెలిసి 1984లో ఎస్ఎస్ఎల్సి లేదు, 10th క్లాస్ అనేమో బ్రాకెట్లో పెట్టాడు, ఎస్ఎస్ఎల్సి అని రాశారు. మేము 70లో చదువుకున్నాం, 70లో ఇంటర్కి వచ్చాము. అంతకుముందు 68లో ఐ థింక్ సో గాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఎస్ఎస్ఎల్సిని తీసేసి ఎస్ఎస్సి పెట్టారు. అప్పటి నుంచి ఎస్ఎస్సి కొనసాగుతుంది. మరి ఈయన ఎస్ఎస్సి చదివాడు, ఎస్ఎస్ఎల్సి చదివాడు, 10th క్లాస్కి అట్లా పెట్టాడు. తర్వాత అసలు ఈఎంఐలే కట్టలేకపోతున్నాం, స్టాఫ్ సిబ్బంది డబ్బులు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అన్నాయని ఏకంగా 14 కోట్లతోటి 8 కార్లు ఎన్నో కొన్నాడంట. ఇక మిగతా అనేక అప్పులు తీసుకున్నాడంట నిర్మాతల నుంచి. తమాషాగా ఉంది. ఇందులో ఏమైనా నిజాయితీ ఉందా? పైగా ఎలక్షన్ల ముందు 25-30 కోట్లు ఖర్చు పెట్టి ఎట్లా భూములు కొన్నాడు, ఎట్లా ఇల్లు కొన్నాడు అని కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిజంగా నిజాయితీగా చేసి ఉంటే తప్పేం కాదు కానీ, బట్ ఆ తీరు మాత్రం వచ్చిన విషయాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శర్మ గారు, మీకేమైనా అర్థమైంది ఆయన అఫిడవిట్లో? మీరు ఎస్ఎస్సి చదివారా, ఎస్ఎస్ఎల్సి చదివారా? మీరు కూడా ఇట్లాగే బ్రాకెట్లో 10th క్లాసు పక్కన ఎస్ఎస్సి అని రాసుకుంటారా? కేసీఆర్ గారు, నేను కూడా ఎస్ఎస్సి చదివాను, ఎస్ఎస్ఎల్సి లేదు అసలు. అయితే ఒకటి, పవన్ కళ్యాణ్ గారిని కొంచెం మనం చూసి చూడనట్టుగా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ కావాలనే రాసి పంపిస్తారు ఈయనకి. ఈయన ఈ రకంగా ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేషన్ అండి కమెడియన్ కింద చూపించడం కోసమని ఆ తెలుగుదేశం నాలెడ్జ్ హబ్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ పాప ఈయన తెలియక యాజ్ ఇట్ ఈస్ గా చివరికి అఫిడవిట్లు కూడా వాళ్ళే తయారు చేసినట్టుగా కనిపిస్తా ఉంది నాకు. ఎందుకని చెప్పంటే చిరంజీవి గారికి సారా సంబంధం ఏంటో అర్థం కాలేదు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నారా సంబంధం అట్లుందా అంటారా? బ్రహ్మాండంగా నారా అంటేనే ఆయన అసలు రెడీగా అయిపోతున్నాడు. మీరు చాలా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇది చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు వింటుంటే అసలు అంత వంగిపోవాలా అని చెప్పనని వాళ్ళు జన సైనికులే అనుకున్నారు. ఎందుకంటే ఏదో రాజకీయ పార్టీలో ఆయన జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు, అది అయిపోయింది. కానీ ఆయన అంతటి సీనియర్ మనిషి ఎవరన్నా ఉన్నారా? మనకి ఎక్కడన్నా అసలు ప్రతి బూత్కి ఉన్నారా? తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళని ఎదుర్కోగలమా? చంద్రబాబు గారు లాంటి వాడితోటి మనం పనిచేయాలన్నట్టుగా డైరెక్ట్ గా చెప్పినప్పుడే అసలు ఇంత వంగిపోవాల్సి వస్తుందా అని చెప్పని అనుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ అఫిడవిట్లు దాఖలు చేసిన వాటిల్లో చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిని చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. చంద్రబాబు గారు ఏ వ్యాపారాలు చేసినట్టుగా మనం ఎక్కడా చూడలే, కానీ ఆయన మాత్రం రిచెస్ట్ 4వ స్థానంలో ఉన్నారు, 645 కోట్లతోటి ఒక ఎమ్మెల్యేగా. నెక్స్ట్ ఆయన కుటుంబానికి ఉన్నది ఒక్కటే హెరిటేజ్. మరి ఆ పాలు పెరుగు అమ్ముతుంటే అన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంటే ఆ వ్యాపారం ఎందుకు చేయకూడదా అని నాకు కూడా అనిపిస్తా ఉంది. కాకపోతే నేను చేయలేను, మా వల్ల కాదని. కానీ అంతటి పాలు పెరుగుతోటి అన్ని వేల కోట్ల రూపాయలు ఆ షేర్లు వేల కోట్ల రూపాయలకి ఎట్టెళ్తున్నాయి అనేది కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఒక ఇది. రెండు, చంద్రబాబు నాయుడు గారు 36,000 రూపాయల ఆంధ్ర మన కర్షక పరిషత్ చైర్మన్ గా చేసి
99 ఎలక్షన్కి 7 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి మరి 20 సంవత్సరాలలో ఇవాళ రోజున 24 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో 700 వాళ్ళ కుటుంబానికి 1400 కోట్ల రూపాయలు ఆస్తులు ఎట్లా వచ్చినాయి? అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఉద్యోగం అదేంది సినిమాలు చేస్తే ఆ డబ్బులు తెచ్చి పార్టీకి పెడుతున్నాను అన్నటువంటి వాడు ఎట్లా కొన్నాడు? ఇంకొకటి మోసం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ చేశారు. ఆయన చేతనేమన్నా ఇక్కడ అమరావతిలో వాళ్ళ ఎవరో భూములు కొనిపించినట్టున్నారు. బాలకృష్ణ గారు పోయే మాత్రం జగన్ గారు రేపు గెలుస్తాడు, విశాఖ రాజధాని అవుతుంది చెప్పని ఆ రిషికొండ పక్కనే ఉన్న ఆయన కోరుకున్నాడు. అంటే పాపం పవన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఒక రకంగా కమెడియన్ కింద చేశారని అనుకుంటున్నా. అమరావతిలోనేమన్నా పవన్ కళ్యాణ్ చేత కొనిపించారు, వాళ్ళ భూములు ఏమో ఉన్నట్టున్నాయి, కొనిపించి పారేసి ఆ డబ్బులు లాగేసుకున్నారు. బాలకృష్ణ గారు పోయేమన్నా విశాఖపట్నంలో కొన్నాడు, రిషికొండ పక్కనే కొన్నట్టు 2 ఎకరాలు 65 కోట్లు సబ్జెక్ట్ కరెక్ట్. అంటే ఎవరికి ఎవరు చూడండి, జగన్ గారు గెలుస్తున్నారు, బాలకృష్ణకి తెలుసు కాబట్టి అక్కడ కొనుక్కున్నాడు, పిచ్చాయన చేత ఉన్న అమరావతిలో కొనిపించారు.